మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లోని ఒక మొబైల్ షాప్ ముందు మెట్ల కింద క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శ్రీధర్ అనే యువకుడు తన మొబైల్ షాప్ మూసేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం షాప్ తీసేందుకు వచ్చిన షాప్ యాజమాని శ్రీధర్ కు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు దర్శనమిచ్చాయి. ఆ విస్తరు ఆకుల్లో అన్నము ముద్దలు, అలాగే పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, కోడిగుడ్లు, జీడి గింజలు, చికెన్ ముక్కలు తదితర వస్తువులు విస్తరాకుల్లో కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే సీసీ కెమెరా పరిశీలించగా గుర్తు తెలియని మహిళ అర్ధరాత్రి చేతిలో కవర్ తీసుకొని వచ్చి షాప్ ముందు వదిలేసి వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. షాప్ ముందు ఇలా చేయడం ఇది రెండవసారి అని, ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని షాప్ యాజమాని శ్రీధర్ పోలీసులను వేడుకుంటున్నాడు. మేము యథావిధిగా షాప్ బంద్ చేసుకొని నైట్ వెళ్ళిపోయాం. ఉదయం వచ్చేవారికి శుద్ధ పూజలు చేసి ఉన్నాయి. షాప్ ముందు కొబ్బరికాయలు, నల్ల అన్నం, జీడి గింజలు అన్నీ పెట్టి మమ్మల్ని భయబంధు గుడ్లు, చికెను అన్ని పెట్టి భయబంధులు గురి చేశారు. గతంలో కూడా మేము ఇదే విధంగా చేస్తే ఇది రెండోసారి. ఎందుకైనా అని చెప్పి సీసీ కెమెరా పెట్టాము. మేము సీసీ కెమెరా పెడితే ఇది నైట్ 11:30కు ఒక మహిళ వచ్చి పెట్టి వెళ్ళడం జరిగింది. ఈ విధంగా మాకు భయమంత్రం గురి చేస్తున్నారు. ఇది రెండోసారి కాబట్టి అసలు ఇది బాగా గుడ్లు అన్నీ పెట్టి మాకు భయంగా అనిపిస్తుంది. దయచేసి పోలీసులకు కూడా మేము చెప్పడం ఏందనగా ఇలాంటి నెహ్రూ సెంటర్లో ఈ విధంగా చేయకుండా కొంచెం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ సెంటర్లోని ఒక మొబైల్ షాప్ ముందు మెట్ల కింద క్షుద్ర పూజలు కలకలం రేపాయి. శ్రీధర్ అనే యువకుడు తన మొబైల్ షాప్ మూసేసి ఇంటికి వెళ్లిపోయాడు. ఉదయం షాప్ తీసేందుకు వచ్చి షాప్ యాజమాని శ్రీధర్ కు అక్కడ క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు దర్శనమిచ్చాయి. ఒక విస్తరాకుల్లో అన్నం ముద్దలు, పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలు, కోడిగుడ్లు, జీడి గింజలు, చికెన్ ముక్కలు ఇలాంటి తదితర వస్తువులు కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు. వెంటనే సీసీ కెమెరా పరిశీలించగా గుర్తు తెలియని మహిళ అర్ధరాత్రి చేతిలో కవర్ తీసుకొని వచ్చి షాప్ ముందు వదిలేసి వెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. షాప్ ముందు ఇలా చేయడం ఇది రెండవసారని, ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని షాప్ యాజమాని శ్రీధర్ పోలీసులను వేడుకుంటున్నాడు.